వీళ్ళ రావు స్టాక్స్ కార్యక్రమంలో మనతో ఉన్నారు అనలిస్ట్ ఎంజీ రావు గారు. నమస్తే ఎంజీ రావు గారు. సందర్భం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ మీద ఒక రేంజ్లో విమర్శలు చేసే పోస్టులు చేసే అంబటి రాంబాబు మాజీ మంత్రి ఒక పోస్ట్ చేశారు. అసలు అంబటి రాంబాబు ఎందుకు అంత సున్నితంగా ఫేవర్గా సాఫ్ట్ కార్నర్ చూపిస్తూ ఈ పోస్ట్ చేశారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. ఆ పోస్ట్ ఒకసారి చదివి వినిపిస్తాను. గత పోస్టులు చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా ఆయన చేసే చర్యల్ని, ఆయన రాజకీయ వ్యూహాన్ని గుచ్చి నొక్కి విమర్శించే అంబటి రాంబాబు ఈ పోస్ట్ చేయడం చాలామందికి ఈ పోస్ట్ చేయడాన్ని చాలామంది మెగాభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన శ్రేణులు కూడా స్వాగతిస్తోన్న పరిస్థితి. పర్టికులర్గా ఒక సామాజిక వర్గం వెల్కమ్ చేస్తోంది. బట్ దీనిలో ఉన్న మర్మం ఏంటో అర్థం కావట్లేదు చాలామందికి. ఒకసారి ఆ పోస్ట్ నేను చదివి వినిపిస్తాను. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీర మల్లు సూపర్ డూపర్ హిట్ అయి కనక వర్షం కురవాలని కోరుకుంటూ ఉన్నాను అంటూ అంబటి రాంబాబు కొద్దిసేపటి క్రితం ఒక పోస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా రేపు అంటే జూలై 24న హరిహర వీర మల్లు సినిమా రిలీజ్ కాబోతోంది. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాజకీయాల్లో ఆయన అంటే ఏంటో చూపించిన తర్వాత ఫస్ట్ మూవీ రిలీజ్ కాబోతోంది. కాబట్టి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. సినీ లవర్స్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎలా ఉంటుంది ఈ సినిమా అని చెప్పేసి. సో ఇక పొలిటికల్గా మాట్లాడదాం. అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. గతంలో జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ ఏ ఒక్క విమర్శ చేసినా, జనసేన ఏ ఒక్క విమర్శ చేసినా, వైసీపీని ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రయోగించే వ్యక్తి అంబటి రాంబాబు. వాగ్ధాటి, చాలా మంచి మాటకారి, దేనికైనా సమాధానం చెప్పగలుగుతారు, దేనికైనా కౌంటర్ వేయగలిగే వ్యక్తి అంబటి రాంబాబు. సో అంబటి రాంబాబు ఇప్పుడు ఆ రకంగా ఎందుకు ట్వీట్ చేశారు అనే దాని మీద అనలిస్ట్ ఎంజీ రావు గారు మనకి విశ్లేషణ అందిస్తారు. ఏంటి చాలా సర్ప్రైజింగ్ ఎంజీ రావు గారు, అంబటి రాంబాబు ఈ రకంగా ట్వీట్ చేయడం ఏంటి మీ విశ్లేషణ ఏంటి దీని మీద? హరిహర వీరమల్లు ఇదొక ట్రెండింగ్, ఒక బజ్ వర్డ్ ఇన్ ఏపీ పాలిటిక్స్ అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడి అయిన తర్వాత సంపూర్ణంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లాంటి పోస్ట్ వచ్చిన తర్వాత తీసిన ఒక సినిమా, అది కూడా ఒక సూపర్ మూవీగా ఉండబోతుంది అనేది ఒక టాక్ కూడా నడుస్తుంది. ఎందుకంటే జనసేన కార్యకర్తలు అందరూ చూస్తేనే అది సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అంబటి రాంబాబు గారు వైసీపీలో ఒక స్టెల్లార్ ఫిగర్, ఒక టాప్ మోస్ట్ లీడర్. వైసీపీ ఆదినాయకత్వంలోనూ ఒక నాయకుడిగా, ఆదినాయకుడిగా చెప్పుకోవచ్చు. ఈయన స్పోక్స్ పర్సన్ కూడా వైసీపీకి. ఇప్పుడు కూడా వైసీపీ తరఫున ఎవరన్నా మాట్లాడారంటే అది అంబటి రాంబాబు గారు ముందు వరుసలో ఉంటారు. ఇక్కడ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ అనేది ఏపీలో చాలా కీలకంగా ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్ల పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా తిట్టినా, ఆయనకి ఎక్కువగా వ్యతిరేకంగా మాట్లాడినా, అది ఎంతటి నాయకుడైనా ఇప్పుడు ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ది పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పీక్ స్టేజ్లో పరాకాష్ఠలో ఉన్నారనమాట. ఆయన వ్యవహార శైలి, ఆయన నాయకత్వం, ఆయన ప్రజల్ని మెప్పించే ధోరణి, ఒక సినీ హీరోగా అన్ని విషయాల్లో ఆయన నెంబర్ 1 పర్సన్ అయిపోయి ఉన్నారు ఏపీ పాలిటికల్గా అనమాట. సో దానివల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా అది వేరే వాళ్ళకే, వాళ్ళ పొలిటికల్ కెరీర్కే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. చూడండి, ముద్రగడ గారు చాలా టాప్ మోస్ట్ ఒక ఉద్యమ నాయకుడు ఈరోజు హాస్పిటల్లో ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వెళ్ళడం వల్ల ఆయన కొంచెం వ్యతిరేకత అనేది ఒకటి ఉంది. అది అంబటి రాంబాబు గారికి అది తెలిసి ఉంటుంది. అది ఒక రీజన్ వల్ల పవన్ కళ్యాణ్ గారిని పొగిడితేనే నేను కూడా ఎమ్మెల్యేగా ఎన్నుకవుతారేమో మళ్ళీ సత్యనపల్లి ఎక్కడో అనేది ఒకటి ఆయనకు ఉంటుండొచ్చు, అదొక కారణం. 2, ఇప్పుడు వైసీపీ మునుగుతున్న పడవ. ఇప్పుడు వైసీపీ మీద లిక్కర్ కేసులని, వేరే కేసులని, టాప్ మోస్ట్ లీడర్లు బయటికి వెళ్ళడం, జైలుల్లో ఉండడం వల్ల ఆయనకు కూడా భయం వేసే ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక రక్షకుడు, ఒక రకంగా గవర్నమెంట్లో చాలా కీలక పాత్ర కాబట్టి ఈయన అంతకుముందు మంత్రి, ఒక భారీ నీటిపారుదల శాఖ నిర్వహించాడు. నీటిపారుదల ఆ ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టుల దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వేరైనా కేసులు అయితే ఈయన కూడా వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి వాటికి ముందే ఒక షీల్డ్ వేసుకోవడం అవి కూడా ఉండవచ్చు పవన్ కళ్యాణ్ గారిని పొగిడి. 2, పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు మాట్లాడడం అంటే ఆ సామాజిక వర్గంలో ఆయన రోల్ అనేది కీలకంగా ఉండబోతుంది. అది ఒకవేళ వైసీపీ అధినాయకత్వం ఎరోడ్ అయిపోతుంది, చాలామంది బయటికి వెళ్ళిపోతున్నారు, ఇంకా 4 సంవత్సరాల పరిపాలన ప్రతిపక్షంలో ఉండాలి, ఈ మధ్యలో వైసీపీ బతుకుంటుందా లేదా, వైసీపీ ఒకవేళ మునిగిపోతున్న పడవలో మునిగిపోతే ఆల్టర్నేటివ్ ఏంటి? ఆల్టర్నేటివ్ జనసేనే. ఇప్పుడు అంబటి రాంబాబు గారికి వేరే ఆల్టర్నేటివ్ ఏముండదు, జనసేన. ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి, ఆ పార్టీ నుంచి వచ్చిన ఆయన ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత అత్యున్నతమైన పదవుల్లోకి వెళ్ళారు. కాబట్టి జనసేన అనేది ఆయన జీవితంలోనే ఆల్టర్నేటివ్గా మిగిలిపోయే అవకాశం ఉందన్నమాట. అంతే. 2,
జనసేన అధినేత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా ఆయన్ని ఎక్కువ విమర్శిస్తే అది వాళ్ళ అస్తిత్వానికే చాలా ప్రమాదం ఉంటుందని అంబటి రాంబాబు గారు గ్రహించలేనంత, అంటే కామన్ సెన్స్ ఉన్న అత్యున్నతమైన నేత కాబట్టి అది గ్రహిస్తారన్నమాట. అందువల్ల జనసేన అనే పార్టీని ఆయన వెతుక్కుంటున్నారేమో, అది కూడా అయ్యి ఉండొచ్చు అనమాట. ఎందుకంటే చాలా పెద్ద ప్రాబ్లం ఉంది వైఎస్ఆర్సీపీ లిక్కర్ స్కామ్ అంటే అది చాలా ఎరోడైపోద్ది. కేజ్రీవాల్ లాంటి నాయకుడే అంతమైపోయారు. ఇప్పుడు యాప్ అనేది అంతమైపోయింది ఢిల్లీలో, పంజాబ్లో అధికారం ఉంది. యాప్ అంటే అద్భుతమైన పార్టీ కాబట్టి ఈ లిక్కర్ మరకలు అందుకున్న పార్టీ ఏది కూడా మనుగడ కొనసాగించలేదు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ మీద ఎవిడెన్సెస్ పూర్తిగా లభిస్తూ ఉన్నాయి. సిట్ విచారణ ఉంది. మిథున్ రెడ్డి అంటే లోపలికి వెళ్ళారు. 40 మెంబర్స్ సివిల్ సర్వెంట్లు, ఏ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. 4 సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితి వైసీపీకి దోపురిస్తుందో తెలియదు. కాబట్టి ఆయన జనసేన ఆల్టర్నేటివ్గా పెట్టుకుంటారు అంతే. అందువల్ల ఆయన జనసేనలోకి వెళ్ళే అవకాశాలు కూడా ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి, వైసీపీకి ఏదన్నా ప్రాబ్లం వస్తే. అంటే గతంలో కూడా చాలా ప్రచారం జరిగింది, అంబటి రాంబాబు వైసీపీని వేడబోతూ ఉన్నారు అని చెప్పి. ఎందుకంటే చాలామంది సీనియర్ నాయకులు, కాపు నాయకులు, వైసీపీలో కీలకమైన నాయకులుగా ఉన్న వాళ్ళందరూ కొందరు ఆ పార్టీని వీడి వెళ్ళిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆళ్ల నాని లాంటి వాళ్ళు. సో రీసెంట్గా మనం చూస్తే మీరు ముద్రగడ గారు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. ముద్రగడ పద్మనాభం గారు ఆయన కాపు ఉద్యమాన్ని పక్కన పెట్టేసి ఆయన కామ్గా ఉంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వెళ్ళి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, ఇంకా జక్కంపూటి రాజా, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. మీకు మంచి అవకాశం ఉంటుంది వైసీపీలో, మీ అబ్బాయికి టికెట్ ఇస్తాము అని చెప్పి పదే పదే ఆయన్ని రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ మీద, ఆయన ఫ్యామిలీ మీద ఆరోపణలు చేయించిన ఆ నాయకులు ఇప్పుడు పద్మనాభం గారు కాకినాడ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే మొన్న రీసెంట్గా కురసాల కన్నబాబు కానీ, లోకల్ కాకినాడ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని సపోర్ట్ చేసి ఆయన్ని రక్షించే ప్రయత్నంలో ఆయన పేరే మార్చేసుకున్నారు. ఆ రెడ్డి పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పెట్టుకున్నారు. అలాగే దాడిశెట్టి రాజా మంత్రిగా పనిచేశారు. ఏ చిన్న ఇదైనా కిర్లంపూడి వచ్చి పద్మనాభం గారిని అదేనండి ఇదేనండి పవన్ కళ్యాణ్ని విమర్శించండి అని చెప్పి ఆయన్ని డైవర్ట్ చేసి ఆయన్ని ఒక తప్పుడు మార్గంలో పంపించిన జక్కంపూడి రాజా లాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. మీకు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తూ ఉన్నానంటే, ఇప్పుడు వైసీపీ నాయకుడిగా ముద్రగడ పద్మనాభం గారికి పేరు వచ్చింది కాబట్టి ఆయన్ని పరామర్శించడానికి వెళితేనే కూటమి సర్కార్ టార్గెట్ చేస్తుందేమో అనే ఒక రకమైన అపోహతో వాళ్ళు కనీసం పద్మనాభం గారిని చూడడానికి వెళ్ళలేదు. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎంజీరావు గారు, అంటే వైసీపీ నాయకుల వాళ్ళ ఆలోచన రకంగా ఉంది. ఓకే, మిథున్ రెడ్డి లాంటి వాడే అరెస్ట్ అయ్యాడు, రేపు జగన్ రెడ్డి లాంటి వాడినే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందేమో, మనకెందుకులే అని చెప్పి. బహుశా అందుకేనేమో అంబటి రాంబాబు గారు చాలా తెలివిగా నేను ఒక సంకేతం ఇచ్చేశారు. రైట్, ఒక సంకేతం ఇచ్చేశారు. అండ్ ఆయనకున్న పొలిటికల్ ఆప్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడో ఆయన ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత 2019లో గెలిచారు. ఫస్ట్ టర్మ్లో ఆయనకు అవకాశం రాలేదు. సెకండ్ టర్మ్లో నీటిపారుదల శాఖ మంత్రిగా అవకాశం ఆయనకి దక్కింది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇచ్చిన అవకాశానికి ఆయన కృతజ్ఞత చాటుకున్నారు పవన్ కళ్యాణ్ తిట్టడంలో. సో మరి ఇప్పుడు ఏ రకంగా ఆలోచిస్తూ ఉన్నట్టు ఒక సంకేతం ఇచ్చేసారనుకోవాలా? ఓకే, నేను హ్యాండ్స్ అప్ చేసేసాను, వైసీపీకి సపోర్ట్గా మాట్లాడదలుచుకోలేదు, కూటమికి వ్యతిరేకంగానూ మాట్లాడుకోదలుచుకోలేదు అని చెప్పేసి ఏదైనా చిన్న సంకేతం ఇచ్చేసారనుకోవాలంటారా? ఇప్పుడు అంబటి రాంబాబు గారు చాలా తెలివైన వ్యక్తి, నాయకుడు, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలో, ఎలా దూసుకుపోవాలో తెలిసిన వ్యక్తి, ఎలా మాట్లాడాలో తెలుసు, ఎలా ప్రవర్తించాలో తెలుసు. ఇప్పుడు ఈయన హరిహర వీరమల్లుకి ఆయన ఈ ట్వీట్తో ఆల్మోస్ట్ ఆయన ఇండికేషన్ ఇచ్చేసినట్టేనండి. ఏదైనా వైసీపీకి ఏదైనా తేడా వస్తే, ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంకా 4 సంవత్సరాల అస్తిత్వం నిలుపుకోవడం కష్టమే ఒక పార్టీ ఆ ప్రతిపక్షంలో ఉండి. అది కూడా ఇప్పుడు కూటమి ఏంటంటే ఒక విధ్వంస పాలన చేసింది ఈ వైసీపీ. ఒక విధ్వంస పాలన మళ్ళీ అధికారంలోకి వచ్చిన విధ్వంస పాలనే చేస్తుంది అనే ఒక వ్యూహాన్ని చక్కగా అమలు జరుపుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంతా దాని దృష్టి అంతా అభివృద్ధి మీదే ఉంది, మొత్తం అభివృద్ధే. పోనీ ఈ వైసీపీ ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అలా చేసుకొనిస్తే మరి వైసీపీ విధ్వంస పాలన చేసినట్టు అవుద్ది కదా. అందువల్ల ఏంటంటే వైసీపీ అటాక్ చేస్తూనే ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్న కాబట్టి అటాక్ చేస్తూనే ఉంటుంది. కానీ ఆ అటాకింగ్ ఏంటంటే చాలా జాగ్రత్తగా, చట్టం ఎక్కడైతే వీళ్ళని పట్టుకోగలిగిద్దో అటువంటి వాటి మీదే కేసులు పెడుతున్నారు. కానీ చాలా దారుణంగా ఏమీ వెళ్ళడం లేదు. ఏదో రెడ్ బుక్ ఇదే అంటారు, కానీ కరెక్ట్గా లిక్కర్ స్కామ్ని కరెక్ట్గా కాటప్ చేశారు, చక్కగా పట్టుకున్నారు. ఇప్పుడు వైసీపీ లిక్కర్ స్కామ్ నుంచి మరకలు అంటించుకోకుండా రావడం అనేది చాలా కష్టసాధ్యంగా కనపడుతుంది. ఎందుకంటే అక్కడ లిక్కర్ ఇప్పుడు కూటమిలో ఉన్న ప్రతి
భాగం. అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఏంటి, పురంధరేశ్వరికి బీజేపీ ఏంటి, ఇటు టీడీపీ ఏంటి, ప్రతి పార్టీ కూడా ఈ విషయంలో ఏకాభిప్రాయంతో లిక్కర్ స్కామ్లో ఇరికించారన్నమాట. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఎవిడెన్సెస్ సిట్టు విచారణలో చాలా వస్తున్నాయని, డెన్లని, ఆ డబ్బులని, తర్వాత లిక్కర్లో సింథటిక్ కెమికల్స్ కలపడం, లక్షల కొద్దీ ప్రజలు మరణించారని పురంధరేశ్వర్ గారు మాట్లాడడం, మిథున్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, ఇలా ఎంతోమంది, ఇప్పుడు సివిల్ సర్వెంట్లని, ఒక అఫీషియల్స్ అని, అప్ టు జగన్ టాప్, అంటే వైసీపీ పార్టీలో టాప్ మోస్ట్ వన్ ఫిగర్ నుంచి కింద వరకు చాలా చాలా స్థాయిల్లో ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు లిక్కర్ స్కామ్లో. 3,500 కోట్లు ఉంది. కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ను దాటుకుని ఈ మరకల్ని, ఒకవేళ అలిగేషన్ ప్రూవ్ అయిన తప్పు అయినా కానీ ప్రజల్లో మాత్రం ఎరోడ్ అయిపోద్ది పార్టీ. లిక్కర్ స్కామ్ కేజ్రీవాల్నే మనం చూసాం, కవిత గారి విషయంలో మనం ఇక్కడ బీఆర్ఎస్ ఓటమి చూసాం, అక్కడ ఆప్ ఓటమి చూసాం ఢిల్లీలో. సో ఇలాంటి విషయాల్లో వైసీపీ లిక్కర్ స్కామ్ నుంచి రావడం చాలా కష్టం. కాబట్టి అందులో ఉన్న నాయకులు చాలామంది వేరే వేరే పార్టీలను వాళ్ళకున్న ఆల్టర్నేటివ్ వెతుక్కుంటున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారికి ఒకటే ఒక ఆల్టర్నేటివ్ జనసేన కూర్చుంటుంది. ఎందుకంటే జనసేన అనేది ఇంకా 21 స్థానాల్లోనే గెలిచింది, చాలా వాక్యూమ్ ఉంది. ఆ పార్టీ ఎదగడానికి అపారమైన అవకాశాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి. చాలా జిల్లాల్లో పెద్ద పెద్ద నాయకులు కూడా లేరు. జనసేన రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళిపోయినా 21 మందే గెలిచారు. ప్రతి నియోజకవర్గంలో సరైన లీడర్ లేరు, ఒక్కో ప్రాంతంలో సరైన లీడర్ లేరు. ఇంకా ఆ పార్టీ విస్తృతంగా ఎక్స్పాండ్ అయిపోతుంది. చూడండి, అధికారంలో ఉన్నప్పటికీ విస్తృతంగా ఎక్స్పాండ్ చేసుకుంటుంది అది. పవన్ కళ్యాణ్ గారు పార్టీ నిర్మాణం మీదే ఆయన చాలా దృష్టి పెట్టున్నారు. కాబట్టి అక్కడ ఎక్స్పాన్షన్, చాలా పొటెన్షియల్ లీడర్స్ అక్కడ అవసరం ఉంది. కాబట్టి ఒక పార్టీ ఏదైనా ఒకప్పుడు కాంగ్రెస్ మునిగిపోతే వైసీపీకి వచ్చేసారు. అలాగే ఇప్పుడు వైసీపీ మునిగింది అనుకోండి, వేరే పార్టీలకు మొత్తం నాయకులు వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఎందుకంటే మనకు ఐడియాలజీలు తక్కువ, కులాల మీద ఆధారపడి పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. సైద్ధాంతికతలు, ఇప్పుడు ఇవి ఐడియాలజీ అనేది ఏమి ఉండదు. కమ్యూనిస్టులు మినహాయిస్తే ఐడియాలజీ ఉండదు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్లోకి బీజేపీ వాళ్ళు వెళ్ళే రోజులు ఇవి. కాబట్టి అంబటి రాంబాబు గారు జనసేనలో రావడానికి 100% ఛాన్సెస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. రైట్. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ఎంజీ రావు గారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళే ఆ పార్టీని వీడి జగన్ మీద విమర్శలు చేసి వ్యవసాయం చేసుకుంటూ ఉన్న పరిస్థితి. అండ్ చాలామంది సీనియర్ నాయకులు, ఆళ్ళ నాని డిప్యూటీ సీఎంగా పనిచేశారు, ఆయన పార్టీకి రిజైన్ చేసి టీడీపీలో జాయిన్ అయిపోయారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్కి బంధువు, జగన్కి అత్యంత ఆప్తులు వైఎస్ గారికి. అలాంటి నాయకుడు ఆ పార్టీని వీడి జగన్ మీద విమర్శలు చేసి వెళ్ళిపోయారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యులు, వాళ్ళు టెన్యూర్ ఉండగానే రిజైన్ చేసి వెళ్ళిపోయారు. 4-5 ఎమ్మెల్సీలు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. తమ్మినేని సీతారాం స్పీకర్గా పనిచేశారు, అసెంబ్లీ స్పీకర్గా, ఆయన ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ మినిస్టర్ చేశారు, ఆయన సైలెంట్ అయిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. కాబట్టి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. బహుశా అంబటి రాంబాబు గారు ఈ అవకాశాన్ని, ఈ హరిహర వీరమల్లు రిలీజ్ అయ్యే అవకాశాన్ని వాడుకుని ఉండొచ్చు. బహుశా ఒక సంకేతం ఇచ్చి ఉండొచ్చు. చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుంది.